అని గర్వంతో కూడిన మనసు ఉండకూడదు, అలాగే అవిధేయత జీవితం ఉండకూడదు, అలాగే భక్తిహీనత కలిగిన జీవితం ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా దేవుడి యొక్క సమక్షంలో, దేవుడి యొక్క సన్నిధిలో మనల్ని ఎప్పుడు తగ్గించుకునే జీవితం మనకు ఉండాలి. మీకు మన గత దినాల్లో మీకు ఒక మాట మీకు తెలియపరిచాను. చూడండి, సుంకరి తన జీవితంలో తగ్గించుకొని ప్రార్థన చేయగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడని. కాబట్టి సుంకరి చూసినట్లయితే కనుక తగ్గించుకున్నాడు. ఎంతో తగ్గించుకున్నాడండి కనుక ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలనంట. విధిగా ఆయన చేస్తాడు కానీ తగ్గించుకున్నట్లుగా మరి మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి తగ్గించుకునే ప్రార్థన దేవుడు ఎంతగానో ఆయన వినేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి సుంకరి ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఏం చేస్తున్నాడుగా సుంకరి యొక్క పాపమును తీసివేసి నీతిమంతుడిగా తీర్చినట్లుగా బైబిల్లో మనం ఉన్నాము. అలాగే నీ యొక్క జీవితాన్ని తగ్గించుకో చేసే ప్రార్థన చాలా దేవుడికి ఇష్టమైన కార్యమైనదని గుర్తించవలసిన వారి ఉన్నాం. ఎంతో తగ్గించుకుని కనుక చిన్న పిల్లవాడి వెళ్ళి మనం తగ్గించుకోవాలని దేవుడి యొక్క వాక్యం తెలియపడుతుంది.